జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాదం దురదృష్టకరమని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అగ్ని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తక్షణ సహాయం కింద 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. కొండగట్టు ఘటనను కేబినెట్ భేటీలో ప్రస్తావించి బాధితులకు మెరుగైన సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు మంత్రి అడ్లూరి. కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో సుమారు సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారస్తులు హోల్సేల్ దగ్గర ఉద్దరి తీసుకొని లక్షలాది రూపాయల యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నది. ఆ జాతరకు మన భక్తులు వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మరి వారికి పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల మేము పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అని చెప్పి మనవి చేసుకుంటూ ఉదయం తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఎమ్మెల్యే గారు వెంబడి కలెక్టర్ గారితో మాట్లాడి తాత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడున్నటువంటి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబిలిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థికంగా మీరు అదో ఆదుకోవాలని చెప్పి ఆదేశించిన. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు. ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్కి ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన పడదు.